బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సీరియస్ గా ఉంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తీవ్రమైన కంటి సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం అందుతోంది. వెంటనే చికిత్స అందించకపోతే శాశ్వతంగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది అనే మాట వినిపిస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. గత వారమే హాస్పిటల్లో చికిత్స చేయించినట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. జైల్లోనే ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. ఆయనకు అక్కడే చికిత్స అందించడం జరుగుతోంది. చికిత్స కొనసాగుతోందంటూ కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తోంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై సందిగ్ధం నెలకొంది. ఆయన పార్టీ పీటీఐ, ఆ పీటీఐ నేతలు అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడ మాట్లాడుతున్న మాటలకు ఇక్కడ పొంతన కుదరటం లేదు. మీరు చూస్తే పూర్తిగా ఆయన ముఖం స్వెల్లింగ్ అయిపోయిన విజువల్స్ మీరు చూడొచ్చు. అయితే ఇది కొంతమంది ఏఐ జనరేటెడ్ విజువల్స్ అంటున్నారు. మరికొంత ఇంకొక వాదన ఏంటి, ఆయనది నిజమైన సమస్య ఉంది, ఆయన ఇబ్బంది పడుతున్నారు, రోజు రోజుకి ఆయన హెల్త్ కండిషన్ డిటోరేట్ అవుతుందంటే క్షీణించిపోతోంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట. కంటి చూపు ముప్పు గురించి మాట్లాడుకుంటున్న క్రమం ఇమ్రాన్ ఖాన్కు తీవ్రమైన కంటి సమస్య ఉంది, ఆయన కంటి సమస్యతో బాధపడుతున్నారని చెప్పి ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. సెంట్రల్ రెటినల్ వెయిన్ అక్లూజన్ CRVO, బహుశా నా ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయిండొచ్చు కాక, సెంట్రల్ రెటినల్ వెయిన్ అక్లూజన్ అనే వ్యాధి నిర్ధారణ అయింది. దీనివల్ల ఆయన కంటి చూపు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఆయన కొడుకు కాసిం అలాగే ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది మాట్లాడుతున్న క్రమం మీకు గుర్తుంటే జనవరి 24 గురించి ఒకసారి ఇక్కడ మాట్లాడుకోవాలి. చాలా ఒక హెవీ సెక్యూరిటీ మధ్య ఇమ్రాన్ ఖాన్ను రావల్పిండిలోని అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్లోని PIMS అంటే పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అక్కడ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా అక్కడ మొదట్లో కాస్త గోప్యంగా ఉంచింది. అయితే నిన్న అంటే 29వ తారీఖున పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అతుల్లా తరార్ అంటూ ఉంటారు సాధారణంగా ఆయన్ని. తరార్ మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్కు కంటికి సంబంధించి ఒక చిన్నపాటి సర్జరీ లేకపోతే వైద్య ప్రక్రియ చికిత్స వాట్ ఇట్ మేబీ సర్జరీ లాంటిది జరిగిందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ చికిత్స ఆయనకు అందించడం జరిగింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఆయన జైలుకి తరలించడం జరిగింది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే ఇంతటి గోప్యం ఏమిటి, ఎందుకు ఇంత సీక్రెసీ మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంటి? పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కావచ్చు, షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పట్ల కావచ్చు, అఫ్కోర్స్ ఇప్పటికే అక్కడ పార్టీని రద్దు చేసేశారు. పార్టీలు పోటీ చేసే అవకాశం ఇమ్రాన్ ఖాన్కి అఫ్కోర్స్ అంటే ఆ పార్టీ పీటీఐ పార్టీ బహుశా ఆంకవాసగా ఉండొచ్చు కాక అక్కడ. ఒకవేళ ఇప్పుడు పోటీ చేయాలనుకుంటే కనుక ఇండివిజువల్గా లాస్ట్ టైం ఎలా పోటీ చేశారో ఇండివిజువల్గా వేరే పార్టీల నుంచి ఇండిపెండెంట్గానే పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థులందరూ కలిసి ఒక యూనిటీగా ఏర్పడి మద్దతు తెలిపితే ఎలా ఉంటుందో అన్నమాట. కానీ పీటీఐకి మాత్రం ఇక్కడ వాళ్ళ ప్రస్థానం లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్లో గత కొద్ది రోజులుగా ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఇటు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం పట్ల వాళ్ళు ఆందోళన చేపడుతూనే ఉన్నారు. అక్కడికి వెళ్ళడం జరిగింది, అడియాలా జైలుకి వెళ్ళారు, అక్కడకున్న పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారు, అక్కడికి వెళ్ళి ఆందోళన చేశారు. పీటీఐ పార్టీ సభ్యులు కార్యకర్తలు అందరూ అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేశారు. ఇమ్రాన్ ఖాన్ని బయటకు చూపించాలి, ఇమ్రాన్ ఖాన్ అసలు ఉన్నాడా, చనిపోయాడా, చంపేశారా అని చెప్పి ప్రశ్న కూడా తెర మీదకి వచ్చింది. దీంతో ఇటు ఆ కుటుంబ సభ్యులు అంటే ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులతో పాటు ఇటు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు, ఆందోళన బాట పట్టారు. అక్కడ రోడ్ల మీదే వాళ్ళు నిల్చునిపోయిన పరిస్థితి, అక్కడ ఆందోళన దిగిన కార్యక్రమం. సో ఇటువంటి సినారియో నుంచి ఇక ప్రభుత్వానికి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఆ తర్వాత వాళ్ళ సోదరిమణుని కొంతమంది ఇమ్రాన్ ఖాన్తో అక్కడ ములాఖత్ చేయించి ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఇమ్రాన్ ఖాన్ బాగానే ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు కాస్త పరిస్థితి అక్కడ సర్దుమణికింది, నార్మలైజ్ అయింది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఈ ప్రస్తుతం కంటికి సంబంధించి తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కావాలనే ఇటువంటి కుట్రకోణానికి తెరలేపింది. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి కనుక లేకపోతే ఇక వాళ్ళకి తిరుగులేదు అనే ఒక మాట అక్కడ వినిపిస్తోంది అనేది ఆ పార్టీ నాయకులు చెప్పే మాట. ఒకవేళ
కేవలం కంటి చూపుకు మాత్రమే పరిమితం అయిందా, లేకపోతే ఆయనను చంపేందుకు ఏమైనా కుట్ర జరుగుతోందా? ప్రస్తుతం ఈ ప్రశ్న కూడా అక్కడ రైజ్ అవుతోంది. కాబట్టి ఏం జరగబోతుంది అనేది బహుశా పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పాలి. ఇప్పటికైతే మాత్రం ఇమ్రాన్ ఖాన్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఒకవేళ ఇది నెగ్లెక్ట్ చేస్తే కనుక తీవ్రమైన కంటి సమస్యగా ఏర్పడి పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అక్కడ? ఇమ్రాన్ ఖాన్ మీద ఎందుకు పాకిస్తాన్ ఇంతలా కక్ష కట్టింది? కోర్స్ ఆయన మనకి అంటే ఆయన హయాంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో భారత్ని ఏమైనా అంత మంచిగా సఖ్యతగా ఉన్నాడంటే కనుక నో, అంత ఏం లేదు. బికాస్ ఎవరు వచ్చినా అక్కడ ఎప్పుడు భారత్ మీద పడే అడ్డమే. కానీ ఇప్పుడు భారత్కి కాస్త మద్దతుగానో లేకపోతే సమ్వాట్ అక్కడ అంటే పాకిస్తాన్ ప్రభుత్వ విధి విధానాలని ఎండగట్టే సందర్భంలో ఏదో మాట్లాడుతున్నాడేమో తప్ప జైలు నుంచి అది కూడా జైలుకి వెళ్ళే ముందు జైలుకి వెళ్ళిన సందర్భంలో. సో ఇటువంటి ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఎటువంటి గడ్డుకాలు ఎదుర్కొంటున్నాడో చూస్తున్నాను. ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.